ఎలాంటి ఆధారాలు లేవు. చంద్రబాబు కొవ్వు ప్రకటన పైన సుప్రీంకోర్టు కన్నేరా, కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని తెలియదు. మరి ఒకవేళ ఇట్లా సుప్రీంకోర్టు సిట్టు దర్యాప్తు సంస్థను రద్దు చేసి కేంద్ర ప్రభుత్వ సంస్థను ఏర్పాటు చేసి అసలు లడ్డూలలో కొవ్వు లేదు అని అంటే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఎందుకనంటే దీన్ని రాధాంతరం చేసి కొన్ని కోట్ల మంది అంటే భారతదేశంలో ఉన్న చాలా మందిలో 80 కోట్ల మంది కానీ అంటే భారతదేశంలో హిందువులలో ఉన్న దాదాపు మొత్తం 140 కోట్లలో 89 కోట్ల మంది హిందువులు వాళ్ళు ఆరాధ్య దైవంగా భావిస్తారు. అట్లాంటి వాళ్ళకు అందరికీ ఒక రకమైన భయభ్రాంతులకు గురి చేసిన సందర్భం. ఎందుకనంటే అరే మనం తిన్న లడ్డులో కొవ్వు కలిసిందట అని ఒక రకంగా దేవుడు అంటేనే నమ్మకం పోయేటట్టుగా చేసిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ప్రపంచ దేశాల్లో కూడా బాలాజీ వెంకటేశ్వర స్వామికి చాలామంది భక్తులు ఉన్నారు. వాళ్ళకు కూడా కొంత అరే దేవునికి జరిగిందా అన్యాయం, దేవునికి అన్యాయం జరుగుతున్నప్పుడు తప్పు జరుగుతున్నప్పుడు దేవుడే కాపాడుకోలేడని హిందూ మతం పైన ఒక మచ్చ వచ్చే అవకాశం ఉన్న సందర్భాలు అసంటి అత్యంత ప్రచారాలు చేసిన చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా రాజీనామా చేసి తన చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవాలి. ఎందుకంటే దేవుడితోటి రాజకీయాలు చేయద్దు. జగన్ మీద కోపం ఆ దమ్ముంటే జగన్ ఎదుర్కోవాలని ఇప్పుడు ప్రతిపక్షంగానే ఉన్నాడు. సో ఆ దమ్ము లేక ఇట్లాంటి వెకిలి చేష్టలు చేసిన అని కూడా వార్తలు వస్తున్నాయి.